ఈరోజు మీకు నా గార్డెన్ టూర్ అంతా చూపించేస్తాను. హలో గాయ్స్, ఈరోజు మీకు నా గార్డెన్ టూర్ అంతా చూపించేస్తాను. అసలు నా గార్డెన్ ఎలా ఉంది, ఏమేం వెజ్జీస్ ఈసారి పెట్టాను, ఏంటి వెజ్జీస్ ఏవేవి వస్తున్నాయి, ఏవేవి రావట్లేదు, సో అవన్నీ ఒక్కసారి ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా అయితే ఇదన్నమాట మన గార్డెన్ వ్యూ. నేను పైనుంచి ఇలా చూపిస్తున్నాను. సో ఇదంతా నేను నిన్న వీడంతా తీసి జస్ట్ దాన్ని మళ్ళీ మన చెట్లకు వాడదామని ఇలా మంచిగా అలా వేసేసామన్నమాట. కొద్దిగా డ్రై అయిన తర్వాత వాటిని కొద్దిగా మనం మల్చ్ లాగా యూస్ చేసుకోవచ్చు అని ఇలా వేసేసాము. సో ప్రజెంట్ అయితే హియర్ ఈజ్ అవర్ బుద్ధ. అందరు చూసారు కదా మన బుద్ధాని. అండ్ దిస్ ఇస్ మై హోల్ గార్డెన్ అన్నమాట. ముందుగా అయితే మనం మన తులసమ్మతో స్టార్ట్ చేద్దాము. నేను తులసమ్మని అయితే ఇలా పెట్టుకున్నాను అన్నమాట. చూడండి, బాగా వస్తోంది విష్ణు తులసి. ఇలా స్టార్ట్ చేసి ఇదైతే నేను ఇక్కడనే పెట్టుకున్నాను బ్యాక్ యార్డ్లో. అండ్ హియర్ ఈస్ అవర్ పాట్స్ అన్నమాట. ఇటు కొద్దిగా సన్ రైజ్ టైంకి బాగా వస్తుంది అండ్ సన్సెట్ టైంకి తగ్గుతుంది. సో పాట్స్ కొద్దిగా ఇటు పెట్టుకున్నాను. దగ్గరికి వెళ్ళి చూసేద్దామా ఏమేమి ఉన్నాయో. సో మన తులసమ్మని అయితే చూస్తారు కదా. ఈ పాట్లో ఏంటంటే నేను చింతగింజలు వేస్తున్నాను అనమాట. సో అవి ఇలా చక్కగా చింతాకు స్టార్ట్ అయింది చూడండి. ఇలా రోజు వాడిన చింతగింజల్ని, అంటే మనం మామూలుగా వాడినవన్నీ ఇందులో వేసేసాను. అలా వచ్చినవి, పెద్ద ప్లాంట్గా అయితే వేయలేదు. అండ్ దిస్ ఇస్ మై పుదీనా. చూడండి, అసలు పట్టుకుంటేనే స్మెల్ బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో ఇది మన పుదీనా పాట్. అండ్ దిస్ ఈజ్ మై పాటెడ్ మొరింగా. అదేనండి మునగ చెట్టు. సో నేనైతే ఒక మొరింగా ఇలాగా పాట్లో వేసుకున్నాను, వింటర్కి సేవ్ చేసుకోవచ్చు అని. ఒకటి మాత్రం డైరెక్ట్ గార్డెన్ బెడ్లో వేసాను అనమాట. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ గుండు మల్లి. చూసారా ఎంత బాగా వస్తుందో. ఐఎమ్ వెయిటింగ్ ఎంత పెద్దగా వస్తుందా ఇది అని చూద్దామని. ఒకటి రెండు ముక్కలు మంచిగా వచ్చేస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో దిస్ ఇస్ మై గుండు మల్లి చెట్టు అనమాట. అండ్ హియర్ కమ్స్ టు ఇది కీరా. ఇంకా రాలేదు, వస్తున్నాయి. ఇంక మన వెజ్జీస్లోకి వస్తే టాటాడాయ్, లెట్ స్టార్ట్ విత్ అవర్ బీరకాయ. చూడండి, మంచిగా వచ్చేసింది. అండ్ చెట్టు అంతా కూడా మంచిగా పూత పోసేసింది. సో ఇక్కడ నేనైతే 2 ట్రెలీస్లు వేసుకున్నాను పందిర్లు. ఇటువైపు ఏమో కొద్దిగా సొరకాయ అండ్ ఇటువైపు బీరకాయ వేసాను. అలాగే ఇటువైపు కూడా 2, ఇటు కూడా సొరకాయ ఒక రకము అండ్ అటువైపు పందిరి చుక్కుళ్ళు అనమాట. ఈ ట్రెలీస్ సొరకాయ వచ్చేటప్పటికి వైట్గా పొడవుగా వస్తుంది చూసారా, అది ఇంకా రాలేదు. ఇదిగోండి, పిందెలు అయితే వచ్చేస్తున్నాయి, త్వరలోనే వస్తాయన్నమాట ఈ సొరకాయలు. అండ్ అటు నుంచే మళ్ళీ ఇంకా గార్డెన్ బెడ్లోకి వస్తే ఈ చెట్లు ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయన్నమాట. ఇవి మంచిగా పొడవుగా పెరిగితే మనకు బయట నుంచి కూడా వ్యూ బాగుంటుంది. ఇది నా మందారం మొక్క. ఆరెంజ్ కమ్ రెడ్ 2 ఉంటాయన్నమాట ఇందులో. సో ఇది మందారం. ఇక్కడంతా తోటకూర అవన్నీ మీకు లాస్ట్ షార్ట్స్లో చూపించాను. ఇంకా సీజన్ అయిపోయింది కదా, పూతకొచ్చేసినాయి అనమాట. ఇదంతా తోటకూర, చిర్రాకు అవన్నీ వచ్చినాయి. సో ఆల్మోస్ట్ అయిపోయింది ఆ సీజన్. అండ్ నేను మధ్యలో ఇట్లా బేసిల్ అలా ఉంచేసాను అనమాట. మీకు ఆ షార్ట్ కూడా పెట్టాను, ఇష్టమైన వాళ్ళు చూడండి. కంపానియన్ ప్లాంటింగ్ అని. మెయిన్గా ఇట్లాంటి వంకాయలకి, ఇదిగోండి ఇలా పురుగు పడుతుంది కదా తోటకూరకి, అలాంటి వాటికి ఇది చాలా కంపానియన్ ప్లాంటింగ్ యూజ్ అవుతుంది, చూడండి. అండ్ దిస్ ఇస్ మై వంకాయ మొక్క. చాలా అంటే చాలా కోసానండి, ఇప్పటికీ వస్తూ ఉన్నాయి. నిన్న కూడా వంకాయ శనగపప్పు కూర చేశాను చూడండి. సో ఇక్కడైతే ఒక రకమైన వంకాయ వేసాను. అండ్ ఇది నా ఉల్లికాడల మొక్క అన్నమాట, ఎదుకండి. అండ్ ఇక్కడ ఎర్ర తోటకూర, జస్ట్ అందులో లాస్ట్ ఇయర్దే వచ్చి పెరిగింది. అండ్ హియర్ గోస్ మై అనదర్ మొరింగా. అదేనండి నా ఇంకో మునగ చెట్టు. ఇదైతే షార్ట్ పెట్టాను చూడండి, లాస్ట్ ఇయర్ వేసినప్పుడు ఇలా కట్ చేసేసాను. నాకు చాలా బాధగా ఉన్నింది. బట్ ఇయర్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. వావ్,
చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా, దీన్ని చూసినప్పుడు పోతుందేమో అని చాలా బాధపడ్డాను. బట్ ఎంత గుబురుగా, నేనైతే మునగాకు మస్తు ఎంజాయ్ చేస్తున్నాము. మునక్కాయలు వస్తాయో లేవో నాకు తెలియదు, కానీ మునగాకు మాత్రం వీఆర్ ఎంజాయింగ్ ఎ లాట్. సో ఇది ఇలా డైరెక్ట్గా గార్డెన్ బెడ్లో వేసాను అనమాట. అండ్ మళ్ళీ మధ్య మధ్యలో బేసిల్ కనిపిస్తూనే ఉంటుంది మీకు. అండ్ హియర్ గోస్ మై బెండకాయలు. 2 టైప్స్ ఆఫ్ బెండకాయ చూస్తారు మీరు ఇక్కడ. ఇది ఒక బెండకాయ అండ్ దిస్ ఈజ్ అవర్ ఇండియన్ బెండకాయ. చూస్తున్నారా? సో ఇదంతా బెండకాయలు వేసాను అనమాట. ఇక్కడంతా రోజుకు 10-12 అయితే ఈజీగా వస్తాయండి. బాగా ఎంజాయ్ చేస్తాం. బెండకాయలు కూడా చాలా తొందరగా వచ్చినాయి ఈసారి. అండ్ ఇదంతా పొన్గంటాకు ఇంకా సీజన్ అయిపోయిందని తీసేసాను అనమాట. అదే ఇదంతా చెప్పాను కదా మల్చికి వాడుకుందాం అని పక్కన పెట్టాను. ఇది కూడా ఇందాక చూపించాను కదా పింక్ కలర్ ఫ్లవర్స్, అలా ఇది వైట్ కలర్ అనమాట. ఇవి బాగా పెరిగి అవతలకి చూస్తే బ్యూటిఫుల్గా ఉంటుంది రోడ్ మీద నుంచి, అందుకని ఇటు పెట్టాము. అండ్ హియర్ ఈస్ మై కరివేపాకు మొక్క. ఎందుకో కష్టంగా వస్తానంటుందండి ఇది మాత్రం. చూడాలి, దీన్ని కొద్దిగా కేర్ తీసుకుంటున్నాను. ఐ విష్ ఈ ఇయర్ కాపాడుకొని నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీగా కొద్దిగా పెద్ద చేస్తాను. దిస్ ఇస్ మై గోల్ అనమాట గార్డెన్కి ఈ ఇయర్. అండ్ హియర్ కమ్ స్టార్ బుద్ధ. చూడండి, బుద్ధ చుట్టూ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. మొన్నటి దాకా నేను సాయిబాబా వ్రతం చేసుకుంటూ పూలన్నీ కోసేసుకుంటున్నాను. బట్ అదర్వైజ్ హియర్ ఈస్ ఆర్ బుద్ధ. చాలా ప్లెజెంట్గా ఉంటుంది మన బ్యాక్ యార్డ్లో ఈ బుద్ధ వల్ల. అండ్ ఇక్కడక్కడక్కడ చిన్న చిన్న గులాబీ చెట్లు వేసాను. ఇవి వచ్చి మన చిల్లీస్ అనమాట. ఇవన్నీ నేను వేయలేదు, లాస్ట్ టైం అవే వచ్చినాయి అనమాట. అండ్ కొత్తిమీర అండి, ఆల్మోస్ట్ అయిపోయి ఇంకా సీడ్స్కి వచ్చేసింది. కొత్తిమీర కూడా చూడండి సీడింగ్కి వచ్చేసింది. అలాగే పాలకూర, ఆకుకూరలన్నీ మధ్య మధ్యలో వేసాను కదా. ఇదిగోండి ఇంకా ఇక్కడ బచ్చల కూర అయితే ఇక్కడ అల్లుకుంటుంది కూడా, చూసారా? ఇదిగోండి అదే. సో ఇక్కడంతా అక్కడక్కడ ఆకుకూరలు, కొత్తిమీర అవన్నీ అన్నమాట. అండ్ ఇది మన మెయిన్ దోసకాయ. ఎప్పుడు ఫస్ట్ ఇయర్ ఏమో వేసానండి అంతే. మళ్ళీ అదే వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ నేను వేసింది లేదు, చేసింది లేదు, అదే వచ్చేస్తుంది. అండ్ ఇంకా కాయలు అంటారా, ఇప్పటికే 10 కోసాను, ఫ్రెండ్స్కి ఇచ్చాను. స్టిల్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో. పాపం ఈ పందిరి కూడా సరిపోవట్లేదు దానికి. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ లైక్ ఎవ్రీ టైమ్ కమింగ్ ప్లాంట్ అనమాట ఇది. అండ్ మన పందిరి చుక్కుడు చాలా అంటే చాలా బాగా వచ్చేస్తాయి ఇవి. అండ్ ఇక్కడ నా చెర్రీ టొమాటోస్, ఇది కూడా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్వే వచ్చేసినాయి అండి, నేను వేయలేదు ఇవి. చూడండి పుచ్చి చెర్రీ టొమాటోస్ చాలా జ్యూసీగా భలే ఉంటాయి. అండ్ మన అరటి చెట్టు లాస్ట్ ఇయర్ పోయిందేమో అనుకున్నాను, కాస్త కట్ చేశాను అంతే. దాన్ని పెద్దగా కవర్ కూడా చేయలేదు. ఇయర్ చాలా బాగా వచ్చేసింది, బయట నుంచి కూడా కనబడుతుంది. సో హ్యాపీ. అండ్ ఇక్కడ మీకు షార్ట్లో చూపించినట్టుగా ఇంకొక రకమైన వంకాయలు ఇవ్వండి వస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మన గోంగూర, ఆల్ టైమ్ ఫేవరెట్ కదా గోంగూర. చూడండి ఇది తెల్ల గోంగూర, దీని మీద కూడా ఒక షార్ట్ పెట్టాను. ఇది మన ఎర్ర గోంగూర. ఇదంతా అదే అనమాట, గోంగూర అక్కడక్కడ వేసాను. అండ్ ఇదంతా చుక్క కూర, సీడింగ్ కోసం వదిలేసాను, తీసుకోవాలి సీడ్స్. అయిపోయింది, చాలా వాడాను ఈసారి కూడా. చుక్కకూర పచ్చడి, చుక్కకూర పప్పు, చుక్కకూర గోంగూర పచ్చడి అన్నీ చేశాను. సో అది ఈ స్ట్రెచ్. అండ్ ఇక్కడ వన్ ఆఫ్ మై అనదర్ ఫేవరెట్ గోరుచిక్కుడుకాయ. చూడండి ఎంత పొడవుగా ఎంత హెల్దీగా ఉన్నాయో. చాలా తమాషగా పెరుగుతాయండి మొక్కలు మాత్రం. స్పెషల్లీ గోరుచిక్కుడు మీకు అసలు చెట్లోనే కాయ ఉన్నట్టే అనిపించదు. అండ్ ఇది క్రీపర్ కూడా కాదనమాట, ఇలా పొడవుగా ఉంటుంది చాలా బాగా. ఇదిగోండి ఇది బుజ్జి గోరుచిక్కుడు, ఇది పొడవు గోరుచిక్కుడు. చాలా ఈజీగా వస్తుంది, లెస్ మెయింటెనెన్స్, చాలా బాగుంటుంది అనమాట. గట్టిగా 4 వేసుకున్నా మనకి సరిపడా గోరుచిక్కుళ్ళు వచ్చేస్తాయి. అండ్ హియర్ కమ్స్ మై వన్ మోర్ దొండకాయ ముక్క. ఇది అనిపిస్తుందా మీకు? కానీ ఐ డోంట్ నో, గ్రోత్ అయితే చాలా తక్కువ ఉంది దొండకాయకి. చూడాలి ఎలా వస్తుందో మరి. మొత్తానికి ఆకులు అయితే వస్తున్నాయి చూడండి, స్టెమ్ ఇలా ఉంటుంది. బట్ చూడాలి ఎలా వస్తుందో. అది దొండకాయ. అండ్
అగైన్ వన్ మోర్ వెరీ గుడ్ క్రాపింగ్ ప్లాంట్ ఈసారి నాకు కాకరకాయలండి. అసలు ఎంత బాగా వచ్చినాయో, చాలా వచ్చినాయి. ఆల్రెడీ స్టార్టెడ్ ఈటింగ్ అండ్ నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి కాకరకాయలు ఎలా వచ్చినాయో. ఇదైతే నేను గమనించుకోలేదు, ఇది కొద్దిగా వైట్గా వచ్చి పండి కూడా పోయిందనమాట. సో ఇంక అలా వదిలేసాను చెట్టుకి గింజలకు ఉంటుందని. బట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. కాకరకాయ కూడా ఈసారి చాలా బాగా వచ్చినాయి. మై అనదర్ ఫేవరెట్, నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, నా పొట్లకాయ అండి. మొత్తానికి కష్టపడి వచ్చింది. ఇంకెంత లెంగ్తీ వస్తుందో చూడాలి. చూడండి ఇంకా పొడవు వస్తుంది, బికాస్ ఐ కుడ్ సీ ఇంకా లేతగా ఉందన్నమాట. ఎక్కడ వేసాను యాక్చువల్గా పాదు, మొత్తం అంతా పూత పట్టేసింది. చూడాలి ఎన్ని వస్తాయో ఏంటో. అసలు నాకు ఇది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియలేదు, సడన్గా చూసుకున్నాను. బట్ వెరీ హ్యాపీ టు సీ స్నేక్ గార్డ్. ఎందుకంటే చాలా ఇయర్స్గా కాకరకాయ, ఈ పొట్లకాయ నేను పండించాలని చూస్తూ ఉన్నాను. ఫైనల్లీ అచీవ్ అయ్యానమాట. సో హ్యాపీ. పొట్లకాయలు చూసారా, 2 వెరైటీస్. ఇది ఒక వెరైటీ అన్నమాట, కొద్దిగా షార్ట్గా ఇలా ఉంటుంది. ఇది చూడండి లాంగ్ వెరైటీ. సో పొట్లకాయ ఈస్ ఆన్ ద వే. అండ్ ఇక్కడ మళ్ళీ ఈ గార్డెన్ బెడ్ అంతా కూడా కొద్దిగా గోంగూర వేసేసుకున్నాను. గోంగూర ఎంతున్నా నాకు సరిపోదు, పైగా నేను కొద్దిగా ఇంకా అయిపోతుంది అన్నంగా కాస్త దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎలా చేస్తాను అనేది మీకు ఈసారి వీడియో పెడతాను షార్ట్. అండ్ ఇది కూడా ఇంకొక చెర్రీ టమాటోస్, సాలాడ్కి చాలా బాగుంటాయి ఇవి. అండ్ హియర్ కమ్స్ మై చిల్లీస్ బెడ్ అన్నమాట. ఇదంతా చూడండి, చాలా రకాల చిల్లీస్ వేసాము ఈసారి. చూడండి ఇదొక రకం చిల్లీ, కనపడుతుందా? ఇదిగోండి సన్నగా పొడవుగా ఉంటాయి, సన్నం ఎండుమిర్చి లాగా ఉంటాయి అన్నమాట. మస్తు కారం ఉంటాయి. అండ్ ఇవి మన థాయ్ చిల్లీస్. చూడండి ఇవి పొడవుగా పైకి వస్తాయి. అండ్ లావు చిల్లీస్ కూడా వచ్చినాయి, నేను కోసేసాను. ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయా, ఇదే అనుకుంటా మొక్క. కొద్దిగా అలపినోస్ టైప్లో ఉంటాయన్నమాట. సో ఇదంతా నా చిల్లీస్ గార్డెన్ అన్నమాట. ఇదిగోండి. అండ్ ఇక్కడ మన క్యాప్సికమ్, నేను 2 షార్ట్స్ కూడా పెట్టాను. ఇదిగోండి మళ్ళీ వస్తున్నాయి. ఆల్రెడీ 4 కోసాను క్యాప్సికమ్. ఇది ఒకటే మొక్క అండి, కానీ సరిపడా వస్తున్నాయి. ఈసారి ఇంకొక 2 వేస్తాను. ఇది గ్రీన్ క్యాప్సికమ్. అండ్ ఇదంతా నా టొమాటో తోట. చూడండి రకరకాల టొమాటోలు, రోమా అని, ఇలా రౌండ్ టొమాటోస్. చూడండి చాలా రకాలు వేసాను. అది కొంచెం చూడసారి అక్కడ ఎంత పెద్ద టొమాటో వచ్చిందో. సో ఈ బెడ్ అంతా టొమాటోస్ కుంచేసాను, చాలా కోసాను ఆల్రెడీ. ఇంక ఈ వీకెండ్ కొద్దిగా దీనికి మొత్తాన్ని ఎండుదంతా తీసేయాలి. ఇటు టొమాటోస్ ఒక బెడ్లో, ఆ బెడ్ అంతా గ్రీన్ చిల్లీస్, ఆ బెడ్లో కొన్ని టొమాటోస్, గోంగూర అండ్ మన పొట్లకాయ, ఈ బెడ్లో కాకరకాయ అండ్ దొండకాయ కూడా ఉంది. అండ్ ఇవంతా నా గోరుచిక్కుడు. ఆ కూరలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసాము, అయిపోయినాయి. ఇదన్నమాట నా గార్డెన్ టూర్. ఎలా అనిపించింది మీకు? బాగుందా? నైట్ వ్యూలో బుద్ధాన్ని కూడా చూపిస్తాను. అదిగోండి లైట్లు వెలుగుతున్నాయి నెమ్మదిగా. ఫౌంటైన్ ఆన్ చేసి చూపిస్తాను. అండ్ మీకు ఇంకొకటి చూపించడం మర్చిపోయాను. ఇది నా జాస్మిన్ చెట్టు అన్నమాట. సాయంత్రం అయితే స్మెల్ వస్తుందండి వీటి నుంచి. అసలు సూపర్గా ఉంటాయి మల్లె మొగ్గలు. సాయంత్రానికి విచ్చుకుంటాయి. ఓ 4-5 వస్తుంటాయి. నేనేమో చిన్నగా కట్టుకొని పెట్టుకుంటూ ఉంటాను. ఆ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది చూసారా, అవసరం ఉంటుంది అన్నమాట. సో యా, దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై గార్డెన్. ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు పండించేసానండి ఈసారి. హ్యాపీగా చూద్దాం, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను కూరగాయలు. నాకు వచ్చిన నాలెడ్జ్లో, నాకున్న ఫ్రెండ్స్ ఇచ్చే సలహాలు పాటించుకుంటూ నెమ్మదిగా మా ఇంటికి సరిపడా. ఆల్మోస్ట్ నేను మార్చ్ ఎండ్ నుంచి కూరగాయలు కొనటం ఆపేసానండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై గార్డెన్ టూర్. మీకు ఎలా అనిపించింది? చివరి మిస్ అవ్వకండి, మన బుద్ధ ఫౌంటైన్ చూపిస్తాను, ఓకేనా? ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ఇట్. నచ్చితే కామెంట్ చేయండి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, నేను నాకు తెలిసినవి షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సాయంత్రపు వెలుగులను చూసేసైంది మన గార్డెన్.
ఇప్పుడిప్పుడే భూతవార్తతో లైట్ వెలుగుతుంది. శాంతమైన ఫౌంటైన్ సాంగ్ వినండి. ప్లెజెంట్గా ఉంటుంది సాయంత్రం పూట ఇక్కడ కూర్చుంటే. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్. సో నైట్లో మా గార్డెన్ ఎలా ఉంటుందో చూసేసేయండి. చూసారా ఇలా ఉంటుందన్నమాట. చందమామ చూసాడు పాకాయని చేత పక్కన చూస్తున్నా. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.